1 year బిఫోర్ అప్పుడే హిందూ దేవతలకు సంబంధించి నెగిటివ్గా మాట్లాడని ఎఫ్ఐఆర్స్ బుక్ అయి ఉన్నాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా అంట నేను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేస్తుంది. మీరు బిజీ ఉండొచ్చు, నేను బిజీ ఉండొచ్చు. మనం ఒక కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని కంప్లైంట్ తీసుకోదండి. బ్రదర్ షిఫీ వచ్చేసాడు అని చెప్పేసి ఏముంటుంది అక్కడ. అంటే ఇక్కడ టంగ్ స్లిప్ కాదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. ఈ ఒక్కసారే మాట్లాడలేదు, గతంలో కూడా మాట్లాడి ఉన్నారు. కేవలం మొహమ్మద్ ప్రవక్త వారి గురించే మాట్లాడలేదు, అనేక మంది ప్రవక్తల గురించి మాట్లాడి ఉన్నారు. ప్రవక్తల సతీమణుల గురించి మాట్లాడి ఉన్నారు, సీతాదేవి గురించి మాట్లాడి ఉన్నారు, ప్రవక్తల భార్య నుంచి మాట్లాడి ఉన్నారు, హిందూ దేవదేవతల గురించి మాట్లాడి ఉన్నారు. ఈరోజు నా గురించి, నా భార్య గురించి, నా కుటుంబం గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలాంటి వ్యక్తికి చెక్ పెట్టాలి కదా సార్. మరి పోలీస్ వ్యవస్థ ఎప్పటివరకు చూస్తుంది? ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ దాని యాక్షన్. ఎందుకంటే నేను చట్టాన్ని నమ్మే వ్యక్తిని మహేంద్ర గారు. నేను చట్టాన్ని నమ్ముతాను, ధర్మాన్ని నమ్ముతాను. ధర్మంగా బతకని చెప్తాను, చట్టానికి లోబడి ఉండవని చెప్తాను. ఎప్పుడు కూడా చట్టానికి మీరి, చట్టానికి వ్యతిరేకంగా ఏ పని నేను చేయను. ధర్మానికి అధిగమించి ఏ పని చేయలేదు, నేను చేయను. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత అని నమ్మే వ్యక్తిని. మనం ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడతామో ధర్మమే మన కోసం నిలబడుతుంది. సత్యం మీద ఉంటే సత్యమే జయం ఉంటుంది అని చెప్పేసి మన మీద నిందలు వచ్చాయి. పాండవులు ఉన్నారు, కష్టకాలం వాళ్ళకి రాలేదా? రాముల వారికి కష్టకాలం రాలేదా? ప్రవక్త జీసస్ వారికి కష్టకాలం రాలేదా? మొహమ్మద్ ప్రవక్తకి వచ్చాయి కదా. అంటే ఎప్పుడైతే ధర్మం మీద నిలబడతామో కష్టకాలాలు వస్తాయి. కష్టకాలాలు వచ్చినంత మాత్రాన ఏదో తప్పు చేసేసాం కాబట్టి ఇలా జరిగింది అనేది ఆలోచన తప్పు. ఎందుకంటే కొంతమంది భావిస్తున్నారు. దానికి నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను.